ఆయన ఎత్తుకొని కౌగలించి మూడోదేంటి, చేతులుంచి ఆశీర్వదించను. ఒకటిగా అయితే చాలా మాకు అని యేసు ప్రభు నుండి అని వచ్చినారు. కానీ ప్రభు ఏం చేశాడంటే 1కి 4 అంతలు ఇచ్చినాడు. ప్రభు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా దగ్గర రండి. నాకు ఎవరు జాలి చూపించట్లేదు, నా దగ్గర రండి. నేను అనాథని ప్రభు, నా దగ్గర రండి. నేను విధురాలు ప్రభు, నా దగ్గర రండి. నేను వృద్ధుని ప్రభు, నా దగ్గర రండి. కనుక ఏ అక్కరున్నా ఏ కొరతున్నా నా దగ్గరికి తీసుకురండి, నా దగ్గర తెండి. ఇలాగ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ప్రభు దగ్గర ఆశీర్వాదం పొందాలనుకునే శేషము కొంతే. ఆ శేషంలో మనముండుట చాలా ఆశీర్వాదకరమైన సంగతి. ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. సరైన వ్యక్తి దగ్గరికి సరైన సమయంలో సరైన ఉద్దేశముతో సరైన పద్ధతిలో సరైన వారు వచ్చినారు. రైట్ పీపుల్, రైట్ పర్సన్, రైట్ ప్రొసీజర్, రైట్ ప్రోటోకాల్, రైట్ పర్పస్, అన్నీ సరిగా ఉన్నాయి. యేసు నొద్దకు దే కేమ్ టు ఏ రైట్ పర్సన్. సరైన వ్యక్తి నొద్దకు వచ్చినారు. యొద్దకు వచ్చుట ఈ మాట మీద కొన్ని విషయాలు మనము బైబిల్లో పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎవరి వద్దకు వెళ్ళలేదు, సృష్టికర్త అయిన యేసు యొద్దకు వచ్చినారు. తల్లి గర్భములో పిండముగా వేసిన యేసు వద్దకు వచ్చినారు. అంటే ఆయన మాత్రమే ఆశీర్వదించగలడు అని వాళ్ళకు తెలుసు, అర్థమైంది. నాకు లోకంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలా. ఎవరు ఆశీర్వదిస్తారు, ఎలాగ ఆశీర్వదిస్తారు, ఎప్పుడు ఆశీర్వదిస్తారు, ఎందుకు ఆశీర్వదిస్తారు, ఎట్లా ఆశీర్వదిస్తారు, 5 విషయాలు చెప్పాను అనుకుంటా. ఆశీర్వాదాలు 2 రకాలు. భౌతికమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఫిజికల్ బ్లెస్సింగ్స్, రెండవది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. భౌతికమైన ఆశీర్వాదం అంటే మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, మంచి బట్టలు, ఇల్లు, కారు, ఇలాంటివన్నీ భౌతికమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ప్రభు కొరకు మంచి సాక్షిగా ఉంటూ కొంతమంది ప్రభుని ఎరుగునట్లుగా సిద్ధపరిచి వారిని ప్రభులోనికి తీసుకుని వచ్చి ప్రభు రాకడ కొరకై సిద్ధపరచుట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆయన యొద్దకు వచ్చుట ఆశీర్వాదంలో మొదటి మెట్టు. కమింగ్ టు ఎ రైట్ పర్సన్ with a right purpose, with a right protocol, with a right procedure, at a right period is a prologue for the blessing. ఆయన యుద్ధకు వచ్చుట, ఆయన యుద్ధకు వచ్చుట అనే మాటలు సువార్తలో చాలాసార్లు రాయబడ్డాయి. మత్తయి సువార్తలో నుండి ఒక 5 సందర్భాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతాను. మనందరికి పరిచయమైన మాటలే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మాథ్యూ చాప్టర్ 11 verse 28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి ఆయన యుద్ధకు రావాలనేవి చాలా ఆహ్వానాలు ఇచ్చినాడు. దాంట్లో ఇది ప్రముఖం. కమ్ అంటు మీ, నా యొద్దకు రండి. అంటే ఆయన దగ్గర కాకుండా ఇంకా చాలా వాళ్ళ దగ్గరికి వెళ్తుండొచ్చు. వారికి అక్కడ భారం తగ్గించుకోవాలని వెళ్తున్నారు, కానీ ఇంకా భారం అయిపోతున్నారు. వాళ్ళే భారం అవుతున్నారు, వెళ్ళిన వాళ్ళకి కూడా భారం అయిపోయారు. ఈ భారం రకరకాలు. కొంతమందికి కుటుంబ భారము ఉండొచ్చు, కొంతమందికి పాప భారము, కొంతమందికి శరీర భారము, ఆర్థిక భారము, ఆ ఇబ్బందుల భారము, ఇలాగ రకరకాలైన భారాలు ఉండొచ్చు. భారం లేకుండా ఇక్కడ ఎవరు లేరు. ఏదో ఒక భారం కలిగి ఉన్నారు. దాంట్లో తీవ్రమైనది పాప భారం.
అది తొలగించబడితేనే తేలిక అవుతుంది. ఎవరు పాపులు? బైబిల్లో రాయబడింది, ఏ భేదం లేదు, అందరూ ఎలాంటి వాళ్ళైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, స్త్రీలైనా, పురుషులైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, చదువున్నా, చదువు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా అందరూ పాపం చేశారు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అందరూ పాపం చేసినారు అంటున్నారు కదా, అందరికి వస్తుందా? ఒకని ద్వారా వచ్చిన పాపము ప్రపంచానికి వ్యాపించదా? ఎక్కడైనా జ్వరాన్ని ఏమంటారు? జలుబుని ఏమంటారు? క్యాన్సర్ని ఏమంటారు? ఎక్కడైనా ఇచ్చే వాటికి అంత ట్రీట్మెంట్ ఏంటి? మామూలుగా ఇచ్చే పారాసిటమాల్లో, డోలోనో ఏవో ఇస్తుంది. ఎక్కడైనా అమెరికాలోనే ఇచ్చేది అదే, ఎక్కడ ఇచ్చేది అదే, యూరోప్లో ఇచ్చేది అదే, ఎక్కడైనా ఇచ్చేది ఒకటే రకమైన మాత్రలు. కాకపోతే కంపెనీలు మారుతుంటాయి. ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయి, రకరకాల కంపెనీలు ఉన్నాయి, ట్యూబ్లైట్లు ఉన్నాయి, రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఫిలిప్స్ ఉంది, క్రాంప్టన్ ఉంది, సోనీ ఉంది, రకరకాల కంపెనీలు ఉన్నాయి. బట్ ఒకటే నియమం పనిచేస్తుంది, సేమ్ ప్రిన్సిపల్ వర్క్స్. అలాగే మందులు కూడా రకరకాల కంపెనీ, ఫైజర్ అనే కంపెనీ ఉంది, జాన్సన్ జాన్సన్ అనేది ఉంది, ఇప్పుడు బయోటెక్ రకరకాల కంపెనీలు ఉన్నాయి. బట్ అన్నిట్లో ఉండే కాంపోజిషన్ గించటానికి వాడే మందు. అర్థమైంది అనుకుంటా మీలో. ఇప్పుడు దీన్ని మన ఆత్మ సంబంధమైన విషయానికి అనువర్తించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళే పాపులు, అమెరికా ఉన్న వాళ్ళు పాపులు కాదంటానికి లేదు. పాపం ఒక్క మనుషుల ద్వారా ఈ భూమి మీదకి ఎలాగొచ్చిందో అలాగే మనుషులందరిలో పాపం విస్తరిస్తూ వచ్చింది తెలియకుండా. పాపం మనిషిని అలా కబళించడం సాధ్యం కాదా? పాపము నుండి విముక్తి పొందటానికి కూడా దేవుడు అదే పరిష్కారం ఏర్పాటు చేశాడు. అందుకే బైబిల్లో రాయబడింది, రోమాపత్రిక 5వ అధ్యాయంలో, దేవుడు మన వల్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనో పాపులమైండగా, బలహీనమైండగా, శత్రులమైండగా, దూరస్థులమైండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. లోకంలో మనం అందరము బ్రతకటానికి పుట్టాం. వీఆర్ ఆల్ బోర్న్ టు లివ్. నన్ ఆఫ్ us would like to die immediately. మనలో ఏ ఒక్కరం కూడా వెంటనే చనిపోవాలని కోరుకోం. అందుకే కదా అంబులెన్స్ ఉండేది. చనిపోతున్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికే. హాస్పిటల్కి వెళ్ళినా 1 రోజు 2 రోజులు బ్రతుకుతాడు అనుకోండి, 1 వారం బ్రతుకుతాడు అనుకోండి, కానీ ఏం చేసేది ఉండదు కదా. వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, అందరికి తెలుసు. కానీ మనకు ప్రాణం అంటే, మనిషి అంటే ప్రాణము, తీపి ఇవన్నీ ఉంటాయి కనుక మన ప్రయత్నాలు మనం చేస్తాం. తర్వాత దేవుడు ఎట్టు పెడితే అటు కానీ అనుకుంటాం. 1 వారం బతికి ఏం చేయట్లే, ఇక్కడే చనిపోయినాను ఇంట్లో ఎవరైనా అనుకుంటారా? 1 మాసం బతికి ఏం చేయట్లే, ఇక్కడే ఇంట్లోనే చనిపోయినాను ఎవరన్నా అనుకుంటారా? అలాగ అనుకోరుగా. అయితే ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మరణించటానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. అది యేసు ప్రభువులో ఉన్న విశిష్టత. అందుకే మీకు తెలుసో తెలియదు, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో దాదాపు 60% ఆయన చేసిన ప్రసంగంలో ఆయన మరణాన్ని గురించి మాట్లాడాడు. బైబిల్లో ఒకే ఒక్కడు, మానవ చరిత్రలో ఒకే ఒక్కడు మాత్రమే మరణాన్ని గురించి ధైర్యంగా మాట్లాడగలడు. మీలో కొంతమంది క్రైస్తవేతర కుటుంబాల నుండి వచ్చిండొచ్చు. అలాంటి వాళ్ళకి మరణం అంటేనే భయము. ఏంటి పెళ్లిలో మరణాన్ని గురించి మాట్లాడతారు, ఏంటి పిల్లలు పుట్టిన సందర్భంలో మరణాన్ని గురించి మాట్లాడతారు, ఏంటి అందరూ ప్రశాంతంగా ఉన్నాడు మరణాన్ని గురించి మాట్లాడతారు అని క్రైస్తవేతరులకి మరణం గురించి మాట్లాడితే భయం. కానీ మాకేంటంటే బైబిల్లో డెత్ ఈస్ ద విక్టరీ, మరణం విజయం. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గురించే ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. లూకాసు సువార్త 19:10 చెప్పబడింది, నశించిన దానిని వెలికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చెను. ఒక ప్రాణం పెట్టడానికి దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. దేవుడు మనుషుని కొరకు ప్రాణం ఎందుకు పెట్టాలా? మనుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. కొంతమంది చెప్తుంటారు కదా, ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చామండి అని. దేవుడి దగ్గరికి వెళ్తారండి మీరు? మామూలుగా చెప్పండి, సూర్యుని దగ్గరికి వెళ్తారా? కనబడే సూర్యుడి దగ్గరే అంటే ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో భూగ్రహానికి ఉన్న సూర్యుడి దగ్గరికి వెళ్ళలేరే. ఇప్పటికీ చంద్రమండలానికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు, ఎందుకంటే చంద్రమామ చల్లగా ఉంటాడు కదా, ఎవరైనా వెళ్ళొచ్చు. లేని కొంతమంది మాత్రం వెళ్ళారు, సఫలీకృతం అయ్యారు, ఇంకా చాలా మంది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు.
దేవుడు చేసిన సృష్టిలో ఒక చిన్న భాగం సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబంలో ఉన్న సూర్యుడు, ఆ సౌర కుటుంబంలో ఉన్న భూమి, దాంట్లోనే చంద్రమండలం. ఇక్కడ తిరగటానికి ఇంత సమయం పడితే ఎవడనూ సమీపింపులైన మహామహిమలు అమరత్వము కలిగి యుగయుగంలో సర్వాధికారి శ్రీమంతుడైన యేసుక్రీస్తు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయింది, సర్వలోకమున మహత్తుగల మార్చేత నిర్వహిస్తున్న దేవుడి దగ్గరికి పాపాత్ముడైన మానవుడు పోయి రావడం సాధ్యమేనా? మనుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. అందుకనే దేవుడు మనుషుడి దగ్గరికి వచ్చినాడు. ఒకసారి చెప్పనా? మనుషుడు, మ్యాన్ కెన్ నెవర్ గో టు గాడ్. దట్స్ ద రీజన్ యాస్ టు వై గాడ్ కేమ్ టు మ్యాన్. అందుకే దేవుడు మనుషుని దగ్గరికి వచ్చినాడు. మనుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అంతరాలు చాలా ఉన్నాయి. మనుషుడు పరిమితి కలిగిన వాడు, దేవుడు అపరిమితమైన వాడు. కనుక పరిమితమైన మనుషుడు అపరిమితమైన దేవుడి దగ్గరికి అడగలుగుతాడు, వెళ్ళాడుగా. అందుకే దేవుడు ఈ భూమి దగ్గర దిగొచ్చాడు. బైబిల్ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటిమి. ఇప్పుడు మనకు సహాయం చేసే దావతులు కానీ ప్రవక్తలు కానీ కుదరలేదు. అందుకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు, మన ఆకారంలో వచ్చినాడు. అయితే మన వల్ల ఆయనలో పాపము లేదు. మన వల్లే రక్తమాంసంతో వచ్చినాడు, కానీ ఆయనలో మన వల్లే పొరపాటు లేదు. మన వల్లే భూమి మీదకి మానవుని చూడటానికి వచ్చినాడు, కానీ ఆయనలో పాపము లేదు. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగడు, ఆయనకు పాపము తెలియదు. పవిత్ర పుణ్యపురుషుడు మన పాపల కొరకే భూమి మీద జన్మించి పాపము లేనివాడిగా జీవించి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి కుష్ఠరోగులను బాగు చేసి, దయ్యాలు పట్టిన వారిని స్వస్థపరిచి, కుంటి వారిని బాగు చేసి, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చి, పక్షవాతం కలిగిన వారికి ఆరోగ్యం తెచ్చేసి, దయ్యాలు పట్టిన వారికి దయ్యాలు వెళ్ళగొట్టి, చనిపోయిన వారిని లేపి, మనందరూ పాపాల కొరకాయి ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. శిలువలో ఆయన తల మీద ముళ్ళకిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు మన కొరకాయ శిలువలో సహించి రక్తము కార్చి చనిపోయి సమాధి తిరిగి లేపబడ్డాడు. పరలోక స్థలములో ఆసీనుడైనాడు. ఆయన శిలువ వేస్తున్నప్పుడు రోమా సైనికులు ఒకరు తక్కువ 40 దెబ్బలు కోడాతో కొట్టారు. బత్తెంతో కాదు, దోమతెరకరతో కాదు, చర్నకోలతో కాదు, కోడాలు. వీటిలో పెద్ద కుక్క ఉంది అనుకోండి, పెంచుకున్న కుక్క, అదేదో పొరపాటు అటు ఇటు తిరిగింది అనుకోండి, దాన్ని 39 దెబ్బలు కొడతారా మీరు? కర్రతో లేదు. ఉదాహరణకి అంటే ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి. మీకు పొలాలు ఉంటే పొలంలో విత్తనాలు వేసేది ఏదో ఒక విత్తనం వేయటానికి అప్పుడు మొన్నటి దాకా ఎద్దులు వాడేవాళ్ళు. ఎద్దులు పొలంలో ఎత్తుతా ఉంటే దానికి ఒక పెద్ద దోమతెరకారు లాంటివి తీసుకెళ్తారు. ఊరికే అటు చూపటానికి అంతే, దాంతో కొట్టరు వాళ్ళు. ఊరికే అలాగ చూపిస్తూ ఉంటే ఎద్దు నేరుగా సాల్లో పోతుంది అని. అది ఒకవేళ పొరపాటున అటు ఇటు కదిలింది అనుకోండి, ఆ కర్రతో కానీ చెన్నకోలతో కానీ 39 దెబ్బలు ఏ రైతైనా కొడతాడా? కొడితే ఆ రైతుని ఊర్లోకి రాణిస్తారా జనము? ఆయన ఇద్దే కావచ్చు, ఆయన పిల్లలే కావచ్చు, ఆయన భార్యే కావచ్చు, ఆయన గేదే కావచ్చు, ఆయన పశువులే కావచ్చు, ఆయన కుక్కే కావచ్చు, కానీ సమాజం ఉంది కదా చుట్టూ, వారు రాణిస్తారా? ముఖ్యంగా గ్రామాల్లో అలాంటి పొరపాట్లు కూడా జరగదు. నీ దగ్గరున్న ఎద్దులు కానీ, నీ దగ్గరున్న పశువులు కానీ, నీ దగ్గరున్న పిల్లలు కానీ 1, 2, 3 దెబ్బలు అలా కొడితేనే నీ మనసంతా చలించిపోతే, చెమ్మగిల్లిపోతే, పాపము చేయని ఆ దేవకుమారుణ్ణి దేవుడు శిలువలో అతన్ని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. మొదటి దెబ్బ, రెండో దెబ్బ, ఐదో దెబ్బ, 10వ దెబ్బ, 15, 20, 25, 30, 35, 36, 37, 39 స్టాప్. ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తమ బిడ్డలను అన్ని దెబ్బలు నాకు తెలిసి జీవితాంతం కూడా కొట్టారు. అయితే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఒక్క శిలువ దగ్గరే ఏకధాటిగా 39 దెబ్బలకు అనుమతించినాడు. దేవుని ప్రేమ ఆ శిలువలో మన పక్షాన యేసుక్రీస్తు శిలువకు అప్పగించిన దానిని బట్టి ఆయన రుజువు చేశాడు. ఆయనలో ప్రేమ ఉంది. అందుకే బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగిపోతలుగా ఇచ్చిండు. మీరు అనొచ్చు, ఎందుకండి యేసు ప్రభువే అని, నా యొద్దకే రమ్మన్నాడు అని. గొర్రెలు కాపరి దగ్గరికే వెళతాయి.
పశువులు యజమాని దగ్గరికి వెళతాయి. ఎవరు వారికి తగిన వాళ్ళ దగ్గరికే వాళ్ళు వెళ్తారు. మనుషులు దేవుని రూపంలో చేయబడ్డారు కనుక ఆ దేవుడి దగ్గరికే వెళతారు. ఆయన పేరే బైబిల్లో రాయబడిన దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును. ఎవరు ఎవరు దేవదూత కాదు, నరుడు. ఎందుకు నరుడుగా వచ్చినాడు? ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి తలంపులలోని ఊహలన్నీ కేవలము చెడ్డవని దేవుడు సూచన. కనుక నరుడు మానవుని యొక్క జీవితం బాగలేదు కనుక ఆ మానవుని బాగు చేయటానికి యేసు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మనుషుని యొక్క అపవిత్రమైన పాపము మనుషుని ఆ రక్తంలో నరనలా ఉంది. పాపం ఎక్కడుందంటే ఏం చెప్తారు? కళ్ళలో ఉంది, చెవుల్లో ఉంది, చేతుల్లో ఉంది, కాళ్ళలో ఉందా, హృదయంలో ఉందా, గుండెల్లో ఉందా? ఎక్కడుంది? మనిషిలో పాపం యొక్క నివాస స్థలం ఏంటి? చిన్న చిన్న ప్రశ్నలకు మీలాంటి పెద్ద పండితులు జవాబు చెప్పాలంటే ఇబ్బంది అనుకుంటా కదా. రక్తం ఎక్కడ మనలో ప్రవహిస్తుందో అక్కడంతా పాపం ప్రవహిస్తుంది. అరికాలు మొదలుకొని నన్నిటి దాకా కొంచెమైనను స్వస్థత లేదు. ఇలాంటి మానవుని కడిగి శుద్ధీకరించుట కొరకై నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల యేసు రక్తం మనకు అవసరం. చూడు, మీ అమ్మగారు మీ తాతయ్యో అమ్మమ్మో, ఇక్కడ అవ్వ తాత అంటాం కదా, హాస్పిటల్లో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారనుకోండి. అక్కడ డాక్టర్ గారు చెప్పారు, మీకు నమ్మకం లేదు, కాకపోతే ఒక బాటిల్ రక్తం కావాలా అని. మీరు బయటకు వచ్చిన వెంటనే మీ ఊర్లో ఏదో ఒక పని తిరుగుతుంది అనుకోండి, డ్రైనేజ్ ఎక్కువ కదా, దీంట్లో రక్తం ఉందని దాన్ని రక్తం తీసుకుని వెళ్తారు ఒక యూనిట్. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత గాడిద కనిపించింది అనుకోండి, దీంట్లో కూడా రక్తం ఉందని తీసుకుని వెళ్తారా? ఇంకో పశువు కనిపించింది అనుకోండి, దాంట్లో కూడా రక్తం ఉందని తీసుకెళ్తారా? మరి జంతువుల రక్తం మనిషికి సూటి కానప్పుడు జంతువుల రక్తం ద్వారా మనిషి యొక్క పాపాలు పోతాయని అనుకోవడం న్యాయమా? లాజికా? బైబిల్ అదే రాయబడింది. హెబ్రీ పత్రికలో చేయబడింది. ఏ రక్తము, మనుషుల రక్తము గాని జంతువుల రక్తము గాని మనిషిని యొక్క పాపాన్ని తీసివేయ నేరదు. ఒక్క యేసు రక్తమే, పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం మాత్రమే మన పాపాలు తీసివేసి మనల్ని పరిశుద్ధపరచగలవు. అందుకే బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. మరి కనిపించిన వెంటనే దేని రక్తం అనేది నువ్వు తీసుకొని వచ్చి ఇవ్వవు కదా మీ తాతయ్య గారికో అమ్మమ్మ గారికో. మనిషి కనిపించిన మనిషి రక్తం వెంటనే తీసుకురావటానికి లేదు. ఆ గ్రూపా కాదా చూసుకోవాలా. ఆ గ్రూప్ కాకపోతే అలాంటి గ్రూపులు ఎక్కడైనా దొరుకుతాయా చూసుకోవాలా. అప్పుడు మాత్రమే ఆ రక్తంకి విలువ. ఇప్పుడు మనుషులందరి పాపానికి ఒకే ఒక దైవ కుమారుని యొక్క రక్తము దేవుడు పరలోకానికి వెళ్ళటానికి ఏర్పాటు చేసిన మార్గం. పాపము యేసు రక్తము కడిగి శుద్ధీకరిస్తుంది. ఏ పాపైనా, ఎలాంటి వ్యక్తి అయినా ఆ యేసు ప్రభు రక్తం దగ్గరకు వచ్చి కడగబడి శుద్ధీకరింపబడవచ్చును. అందుకే బైబిల్ రాయబడింది, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. పాప భారంతో మూలుగుతున్నావా? జడిసిపోయావా? డసిపోయావా? సోలిపోయావా? సొమ్మసిల్లిపోయావా? ఏం చేలో తోచకుండా అలాగే ఉండిపోయావా? ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా. ప్రభు యొక్క ప్రేమ సందేశము మీకు ప్రకటన చేయించున్నా. ఆయన ప్రేమామయుడు, పాపల రక్షకుడు, కన్నీరు తుడిచే దేవుడు, పాపల కొరికి భూమి మీదకి దిగి వచ్చిన పాపల స్నేహితుడు, గాయాలు కట్టేవాడు, సమస్తమును బాగా చేసే దేవుడు. యేసు నుండి విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాపక్షమాపణ పొందెదరు. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు లేకుండా సమాధానము లేదు, యేసు లేకుండా నెమ్మది లేదు, యేసు లేకుండా ఆనందం లేదు, యేసు లేకుండా పరలోక ప్రాప్తి లేదు. ఇది బైబిల్ తెలియజేస్తుంది. అందుకే యేసు ద్వారా పరలోక రాజ్య ప్రవేశం పొందాలని యేసు ప్రభు నామమున మీకు ప్రేమతో మనవి చేయించున్నా. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మొదట ఆశీర్వాదం, పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ భాగ్యం.
పాప భారం అంతా తొలగించబడుతుంది. చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం మన హృదయంలోని దావానంలా వ్యాపిస్తుంది. సంతోషం భూమి మీద దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనుషులు ఇచ్చే సంతోషం, వస్తువులు ఇచ్చే సంతోషం, ఆస్తులు ఇచ్చే సంతోషం, డబ్బు, బంగారము ఇవన్నీ ఇచ్చే సంతోషం కేవలం తాత్కాలికమైనవే. యేసు ప్రభు నరకకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే బైబిల్లో రాయబడింది, నరకం అగ్నికల్నములతో ఆరని గుంజం, దాన్ని పాతాళము అని బైబిల్లో సెలవు ఇవ్వబడింది. కనుక అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. అక్కడ ఉపాయం లేదు, అక్కడ జ్ఞానం లేదు, తెలివి లేదు. ఇలా కరెంటు, ఫ్యాన్లు, బల్బులు, ఇరుగు పొరుగు నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. మొబైల్ ఫోన్ అసలే లేదు, నెట్వర్క్ లేదు, యూట్యూబ్ లేదు, ఎప్పునా వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఇంకా మీకు షాకింగ్ ఏమంటే ఫేస్బుక్ అస్సలు లేదు. అసలు నువ్వు ఊహించుకు ఇవన్నీ లేని ఒక లోకం, అదే నరకం, అదే పాతాళం, అదే అగ్నికొండ. అక్కడికి నువ్వు వెళ్ళొద్దు. యేసు దగ్గర క్షమాపణ కోరు, జీవితాన్ని మార్చుకో. ప్రభువు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఇంక మొదటిది, యేసు ప్రభు వద్దకు రక్షణ కొరకై వచ్చుట. కమింగ్ టు క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచ్చు. రెండోది చూస్తామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 5 verse 1. మాథ్యూ చాప్టర్ 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 verse 1. ఆయన జన సమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు యొద్దకు, ఈ మాట మీరు గుర్తుపెట్టుకొని మర్చిపోవద్దు. మన ఇప్పుడు అంశం ఏంటి? ఆయన యొద్దకు. కనుక ఇక్కడ రాయబడిన ప్రస్తావన మనకు పరిచయము. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన ఎందుకు వచ్చేవాళ్ళే ఆయన శిష్యులు. ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు? చక్కగా భోజనం వడ్డిస్తాడనా, విశ్రాంతి ఇస్తాడనా? ఎందుకు వచ్చారు? వాక్యం వినటానికి వచ్చినారు. అదే కొండ మీద ప్రసంగం అనే 5, 6, 7 అధ్యాయాలు మనకు పరిచయం. ఇది ఎంతో మనుషులను ప్రభావితం చేసిన ప్రసంగం. మత్తయి సువార్త కొత్త నిబంధనలో తెరిచిన వెంటనే కనిపించే ప్రసంగమే కొండ మీద ప్రసంగం. కనుక దేవుని వాక్యం వినుట కొరకై పరుగున రావాలని దేవుడు కోరుతున్నాడు. మనమేమనుకుంటామంటే ఎక్కడైనా ఉండి వినొచ్చులని. ఎక్కడైనా ఉండి వినేది వేరే, ఆయన పాదాల దగ్గర కూర్చుని వినేది వేరే. దయ్యాలు పట్టిన వాడు స్వస్థితుడైపోయిన తర్వాత ఎక్కడైనా ఉండొచ్చు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వాడు స్వస్థితుడే ఎక్కడ కూర్చున్నాడు? యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. అలాగే మరియమ్మ గారు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎక్కడ కూర్చునింది? యేసు పాదముల యొద్ద కూర్చున్నది. అలాగే తూర్పు దేశ జ్ఞానం మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, they fell down and worshipped him. వారు సాగిలపడి ఆయనను పూజించి ఆరాధించి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, భక్తుడైన యోహాను సువార్తలు ఎక్కడున్నాడు? యేసుప్రభు వారి దగ్గర ఆయన రొమ్మున అనుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారిని గురించి చూసినప్పుడు ఎక్కడున్నాడు? పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడ్డాడు. కనుక రొమ్మన అనుకుని ఉన్నవాడు చచ్చిన వాని వలె పడేంత స్థితిలోనికి తీసుకురాబడ్డాం. వారి యొక్క ఆరాధన లేదా వాక్యం యొక్క వెలుగును మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటే తక్కువగా తలంచకూడదని మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. జాన్ చాప్టర్ 15 verse 3. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యూఆర్ క్లీన్. ఎలాగ మనకు పవిత్రత వస్తుందంట? బట్టలు ఏరియాల్లో వేడి నీళ్ళు నానబెట్టి విర్లుపోలు అదేంటి వాషింగ్ మిషన్లో వస్తే పవిత్రత వస్తుందా? నేను చెప్పిన మాటను బట్టి, అంటే ప్రభు మాటలో ఏముంది? పవిత్రత ఉంది. ఎలా జరుగుతుందో మనకు తెలియదు ఈ ప్రాసెస్. అందుకని ఎఫెసీ పత్రికలో చెప్పబడింది, వాక్యం అనే ఉదక స్నానము చేత మనము ఆత్మీయముగా శుద్ధీకరించబడటానికి యేసుప్రభు యొక్క వాక్యము కార్యసిద్ధి కలిగిస్తుంది. ఎలాగ చేస్తుంది అనేది మనకు తెలియదు.
చూడండి, అన్ని మనకు తెలియకుండా అన్ని తెలిసి మనం ఏం చేయం కదా. ఈ వాచ్ ఎలాగ పనిచేస్తా తెలుసా? అద్దాలు ఎలాగ పనిచేస్తాయి తెలుసా? చిన్న మాత్రలు ఎలాగ మనకు పనిచేస్తాయి తెలుసా? మీ మొబైల్ ఎలాగ పనిచేస్తా తెలుసా? తెలియదు, కానీ పనిచేస్తుంది, వాడుతూనే ఉన్నాం, దాని ప్రయోజనాలు మనం పొందుతూనే ఉన్నాం. అలాగే దేవుని వాక్యం వినడం ద్వారా అది మనల్ని ఎలా పవిత్రులుగా చేస్తుందో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం నమ్ముట మన జీవితానికి పవిత్రతకు పునాది అనే సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే యోహాను 17:17 చెప్పబడింది, ఫర్ దై వర్డ్ ఈస్ ట్రూత్, కాన్సక్రేట్ us in thy truth. నీ వాక్యం సత్యం గనుక నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. మనమందరం చిన్న బిడ్డతో సహా పెద్దలు, తల్లిదండ్రులు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు ఎవరైనా సరే ప్రతిష్ఠించబడవలసిన స్థలం ఏంటి? దేవుని వాక్యం. యేసుప్రభువు చేసిన ప్రార్థన అదే, కాన్సక్రేట్ us in thy truth, for thy word is truth. వారిని నువ్వు సత్యమందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. కనుక ప్రభు వారి వాక్యం వినటానికి శిష్యులు వేగిరబడి వచ్చినారు. వారి జీవితం అంతా ప్రభు ఉన్నంత దాకా వాక్యం వింటూనే వచ్చినారు. అందుకని యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుని యోర్దాను నదిలో నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా శిష్యుల కొరకు చెప్పబడిన బలమైన మాట ఏంటి? మత్తయి 3:17 చెప్పబడింది అనుకుంటా, దిస్ ఇస్ మై beloved son in whom I am well pleased, hear ye him. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఏం వినాలంట? ఈయన మాట వినండి. మన సేని గీతలో పాట కూడా ఉంది, అది బహుశా పాత వాళ్ళకి ఎవరికన్నా వస్తుంటది, కొత్త వాళ్ళకి అది రాదనుకోండి. ఈయన మాట వినుడి మీరు, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి. ఆయన మాటలో అంత శక్తి ఉంది. అంటే మనం అందరూ మాటలు వినడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఆయన మాట తప్ప. మనుషుల మాటలు వింటే మనకు కంపరం వస్తుంది, తర్వాత కలవరం వస్తుంది, భయం వస్తుంది, దిగులు వస్తుంది, చింత వస్తుంది. దేవుని వాక్యానికి స్థలం లేనప్పుడు దాన్ని బట్టే చాలా మంది చనిపోతారు. భయం చేత అనేకులు కూలిరిన వాక్యంలో రాశారు. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనం దృఢంగా ఉండేటట్టు చేస్తుంది, దుర్వార్తకు జడికుడు ఉండేటట్టు చేస్తుంది. అందుకని శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. కనుక మొదటిది ఏంటి? కమ్ టు హిమ్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు ఆయన యొద్దకు రండి. రెండవది ఏంటి? కమ్ టు హిమ్ ఫర్ స్క్రిప్చర్స్, వాక్యము కొరకు ఆయన యొద్దకు రండి. సమయం అయిపోతుంది కనుక ఇంకోటి చూసి ముగిస్తామా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. Matthew chapter 14 verse 17. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండి. ఆయన యొద్దకు తీసుకెళ్ళడం ద్వారా తర్వాత ఏం జరిగింది అనేది నాకంటే మీకు బాగా తెలుసు. వారు 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆకాశం వైపు కన్నలెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు వేరొచ్చి ఎవరికి ఇచ్చినాడు? జనసమూహం కాదు, దారెముడు పోయేవాళ్ళకి కాదు. ఎవరి చేతిలో పడితే ఆశీర్వాదం వస్తుంది? ప్రభు చేతిలో నుండి శిష్యులకు ఇచ్చి. కనుక శిష్యులు వడ్డించినప్పుడు వారు తిని తృప్తి పొందినారు. 12 గంపలు ఎత్తినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కనుక మనకున్నది ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించి దీవించేవాడన్న సంగతి మనం గుర్తించాలి. ఎవరికైనా సహాయం చేస్తాడు అలాగా. 15:32 Matthew chapter 15 verse 32. మత్తయి 15:32. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి ఎక్కడ? ఈ మాట చదవాల్సింది, మీరు మెల్లగా చదువుతున్నారు. అది గట్టిగా చదవండి. నా యొద్ద. వాట్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమోనీ. ప్రభు మనల గురించి అలాగే చెప్తే ఎంత బాగుంది. ఈ జనులు 3 రోజుల నుండి సైట్ సీయింగ్కి వచ్చినారని చెప్పట్లే, వాళ్ళేం బట్టలు కట్టుకొచ్చినారు, వీళ్ళేం బట్టలు కొట్టుకొచ్చినారు, చూస్తామని వచ్చినారని చెప్పట్లే, పాటల కొరకు వచ్చినారని చెప్పట్లే, చేపల రొట్టెల కొరకు వచ్చినారని చెప్పట్లేదు, అద్భుతాల కొరకు వచ్చినారని చెప్పట్లేదు. ఎక్కడున్నారంట? నా యొద్ద ఉన్నారు. మన గురించి కూడా ప్రభు అలాంటి సాక్షి చెప్తే ఎంత బాగుంది. మనం కొద్దిసేపు ఆయన యొద్ద ఉండటానికి అర్ధగంటకి ఆప్సోపాలు చూసుకుంటే ఎన్నిసార్లు టైం చూస్తామో తెలియదు. ఎన్నిసార్లు వెనక చూస్తాం, ఎన్నిసార్లు ముందుకు చూస్తాం, ఎన్నిసార్లు పైకి చూస్తాం, ఎన్నిసార్లు మీరు ఎక్కడికన్నా చూడండి, వాక్యం మాత్రం ముగించబడదు. అది విషయం. కానీ విచిత్రం ఏంటంటే ప్రభు దగ్గర 3 రోజులు ఉన్నారంట.
ప్రభు దగ్గర మనకు అర్ధగంట ఉండటానికి, గంట ఉండటానికి ఇంత కష్టమైతే 3 రోజులు యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మనం 3 రోజులు ఉంటామా ఉండరా? నాకు షుగర్ ఎక్కువైంది ప్రభా, చాక్లెట్ తినేసి వస్తాను వెళ్ళేవాళ్ళు కొంతమంది, బీపీ ఎక్కువైంది ప్రభా, మాత్రలు వేసుకొని వస్తానని వెళ్ళేవాళ్ళు కొంతమంది, పిల్లలు ఏడుస్తున్నారని వెళ్ళేవాళ్ళు కొంతమంది, మా ఆయనకు వంట చేసి పెట్టించానా ఎంత వేసుకొని తినడు, అంత సుకుమారంగా పెంచి నా చేతుల్లో పెట్టింది మా అత్త, నేను వెళ్ళి వడ్డిస్తే కానీ తినడు, కనుక అడ్డించేసి వస్తానని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఇంక ఎలాగ వెళ్తారో రకరకాల. మొత్తానికి అందరూ వెళ్ళిపోయి మైక్ అబ్బాయి మాత్రం ఉంటాడు. ఏంటో ఎక్కడ ఉన్నామంటే మైక్ తెచ్చిండేది నేనేనండి, అందుకని మీరు ఆఫ్ చేస్తే మైక్ ఆఫ్ చేసుకుని తీసుకెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నానండి అని. యేసు ప్రభు దగ్గరికి మొదటి రోజు ఎంతమంది వచ్చారు? 2వ రోజు 3వ రోజుకి తగ్గారే కదా, అంతే. సేమ్ టు సేమ్. మొదటి రోజు ఎంతమంది, 2వ రోజు అట్లా ఉన్నా, 3వ రోజు కూడా అట్లా ఉన్నారు. మనలాంటి వాళ్ళు అయితే అబ్బో ఈయన భోజనం పెట్టే రకం కాదు, 3 రోజులైనా ప్రార్థన చేయించే రకము, ఇంత అంటే చాలా కష్టంలో, కావాలంటే బయటికి పోయి టీ తాగి అది వడలో ఇడ్లీలు ఏదో ఒకటి తినేసి వస్తాము అని వచ్చి వెళ్తామేమో. కానీ ప్రభు వాళ్ళందరినీ చూసి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ జనంలో 3 రోజుల నుండి నా యొద్ద ఉన్నారు, వాళ్ళని ఖాళీకి పంపించడం నాకు ఇష్టం లేదు. కనుక ఎవరైతే ఆయన యొద్ద ఉంటారో అలాంటి వారు ఆయన యొద్దకు తెచ్చినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి దీవించాలని కోరుతున్నాడు. అది 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. కమ్ టు మీ ఫర్ సప్లై. మీకు అవసరమైన సహాయం కొరకు నా దగ్గర రండి. మీ దగ్గర ఏముందో తీసుకురండి. రొట్టెలైనా, ఎవరి రొట్టెలైనా, మామూలు రొట్టెలైనా, చేపలైనా, చిన్న చేపలైనా, పెద్ద చేపలైనా నా దగ్గర తీసుకురండి. ఆ దినాల్లో వాళ్ళకి చేపలు ఉన్నాయి, మనకైతే బ్రాయిలర్ కోళ్ళు ఉన్నాయి. ఇంకా ఆత్మీయంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న బలహీనతలు, పొరపాట్లు, పతనాలు ఇవన్నీ ప్రభు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ప్రభు దాన్ని క్షమించి కడిగి శుద్ధీకరించి వాడుకోవాలని కోరుతున్నాడు. కనుక ఏ అక్కరున్నా ఏ కొరుతున్నా నా దగ్గరికి తీసుకురండి, నా దగ్గరికి తెండి. ఇలాగ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నా దగ్గర రావద్దండి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మొదటి చెప్తారు, నేను ఉండట్లేదండి, వచ్చేవారము మీరేం రావద్దండి ఇక్కడికి. ఎంత పాలిష్గా చెప్తారు, ఎంత తేలిగ్గా చెప్తారు, ఎంత జ్ఞానంగా చెప్తారు నాకంటే మీకు బాగా తెలుసు కదా. యేసు ప్రభు ఎంత మంచివాడంటే నా దగ్గర రండి. ప్రభు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా దగ్గర రండి. నాకు ఎవరు జాలి చూపించట్లేదు, నా దగ్గర రండి. నేను అనాథని ప్రభు, నా దగ్గర రండి. నేను విధురాలు ప్రభు, నా దగ్గర రండి. నేను వృద్ధుని ప్రభు, నా దగ్గర రండి. నాకు రోగం వచ్చింది ప్రభు, నా దగ్గర రండి. వాళ్ళు కూడా అందరూ ఉన్నారు బైబిల్. ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చూపించడానికి సమయం లేదు. ఇప్పుడు నేను ఒక విషయం అడగొచ్చు, సమయం మత్తయి సువార్తలో నా దగ్గర రండి లేదా నా యొద్దకు అనే మాట ఎన్నిసార్లు రాయబడి తెలుసా? చిన్న పదమే, ఆ పదంలో ఇంత అర్థం ప్రభు ఇమిడిచ్. ఆయన దగ్గర 2 రకాలుగా రావచ్చు. మొదటిది ఏంటంటే మంచి కొరకు రావచ్చు. రెండోది ఆయన విమర్శించడానికి కొంతమంది వచ్చినారు. ఆ స్టార్టింగ్ లోనే వచ్చేసాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఎవరు? శోధకుడు సాతాను ఆయన యొద్దకు వచ్చి. కనుక ఆయన కూడా వచ్చేస్తాడు. ఆయన వచ్చినాడు కదా అని మనం ఆ టైపు రాకూడదు. అలా కొంతమంది శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దకాయలు వాళ్ళు కూడా వచ్చినారు యేసు దగ్గరికి. ఎందుకని? తప్పులు ఎతకటానికి. తర్వాత యాకోబు యోహానులో వాళ్ళ తల్లి కూడా వచ్చేసింది. ఎందుకని? వాళ్ళకి మంచి స్థానాలు కావాలని. ఇలాగా రకరకాల కాని కారణాలతో ఆయన దగ్గరికి వచ్చినారు. ప్రభు అలాంటి వారి గురించి పట్టించుకోవట్లేదు. సరైన దృక్పథంతో ఆయన దగ్గరకు వచ్చే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఏంటి వారు తీసుకుని వచ్చిన ఉద్దేశం అంటే, ముట్టితే చాలు. అంటే ఆయన టచ్ లో హిస్ టచ్ హెస్ పవర్. షాక్ కొడుతుంది అంటారు కదా కొంతమంది. ఆయన స్పర్శలో అంత శక్తి ఉంది. అందుకే రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు నా గుంపులో తాకటానికి కూడా ధైర్యం చేయలేక వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకునింది. బైబిల్లో రాయబడింది, ఆమె రక్తస్రావము ఆగెను, స్వస్థితురాలైంది. ప్రభు అన్నాడు, నన్ను తాకింది ఎవరు? ఆయనలో అంత శక్తి. కనుక ముడితే చాలు మా పిల్లవాడిని అని వచ్చినారు. ఒక ఆశీర్వాదం చాలా అని వచ్చినారు. కానీ ప్రభు ఏం చేశాడు? మార్క్ చాప్టర్ 10:16. మార్కు 10:16. ఆ బిడలను ఎత్తి కౌగలించుకొని, రెండవది, మూడవది చేతులుంచి
ఏం కావాలని వచ్చినారు, ఏం చేశాడు? ఏం చేస్తే చాలని వచ్చారు? ముట్టితే చాలు, తాకితే చాలు అని వచ్చినారు. ఒకటిగా అయితే చాలు మాకు అని యేసు ప్రభు నుండి అని వచ్చినారు. కానీ ప్రభు ఏం చేశాడంటే 1కి 4 అంతలు ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రం మనకు తెలుసు కదా. జక్కయ్య లూకాసు 19వ అధ్యాయంలో చూస్తే అన్న యుద్ధనైనను నేను అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లిసి. ఇక్కడేమో అన్యాయమని కాదు, ఇది మంచిదే. కానీ మనిషి అయితే ఎంత ఇస్తున్నారో అంత చేతి పదలు అంటారు కదా. 100 రూపాయలు తీసుకుంటే 100 ఇస్తారు, 200 తీసుకుంటే 200 ఇస్తారు. ప్రభు అలా కాదు, 4 అంతలు 4 times. 4 జ్ఞాపకం చేసింది తెలుసా? 4వ దినాన్ని సూర్యుడిని కలగజేసినాడు. సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. 4 సువార్తలు, 4 జీవులు, 4 దిక్కులు. 4 speaks of universality. 4 సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. అలాగే సార్వత్రికంగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ముట్టవలనని వాళ్ళు వస్తే ఆయన ఎత్తుకొని కౌగలించి మూడోదించి చేతులుంచి ఆశీర్వదించను. అలాగే చేరవచ్చిన వారి పిల్లలు, ఆన్లైన్లో వింటున్న వారి పిల్లలు, వారి కుటుంబాల్లో కూడా అలాగ ఆయన ఎత్తుకొని కౌగలించుకొని చేతులుంచి ఆశీర్వదించాలని ప్రార్థన.